బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఎలా ఉంది వ్యవసాయం అసలు? వ్యవసాయం ఏముందండి, తుఫాన్లు వరదలు వచ్చి పంటలు దెబ్బతిన్నాయండి. గత ప్రభుత్వము పోడిక చేయటం కానీ ఏం పడుచుకోలేదండి. ఎక్కడ చెప్పిన మట్టి తీరేదండి. గతంలో ఒక వాగులు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడ చెప్పిన మట్టి తీరేదండి. ఆ నీళ్లు ముందుకు పోలేక పొలాల మీద పడి పొలాలన్నీ పాడైపోయినాయండి. ఆ తీయపోవటం వల్ల పంట నష్టం ఎక్కువ జరిగిందండి. పొలం అంతా ఆ నీళ్ళకు మునిగిపోయి కుళ్ళిపోయిందండి. వాటర్ ఎమ్మనే బయటికి పోవడం అయితే పంటలు బ్రహ్మాండంగా ఉంటాయండి. మరి ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది కదా, ఏమైనా చేస్తుందంటారా? నీటిపారుదల శాఖ మీద కాలువలు బూటికెళ్ళి తీయటం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నారండి. గత ప్రభుత్వం విధ్వంసం చేసిందండి. నీటి ప్రాజెక్ట్ వ్యవస్థ మొత్తం విధ్వంసం చేసింది. వీళ్ళు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక పోలవరం మళ్ళీ మొదలుపెట్టారు. ఆ రోజు 70% పోలవరం అయిందండి. ఒక డయాపు పోవాలంటే ఏమో తెలియని మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రులు చేశారండి. వీళ్ళు వచ్చినాక ఆ డయాప వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళని మళ్ళీ బాగు చేసి మళ్ళీ పోలవరాన్ని పునఃప్రారంభించారండి. అది ఆంధ్రలో జీవనాడు అండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం వారం రివ్యూ చేశారండి. కాంక్రీట్ పనులు ఎంతవరకు వచ్చినాయా, సిమెంట్ పనులు ఎంతవరకు వచ్చినాయి, మట్టి వర్కులు ఎంతవరకు జరిగినాయి, మనకు రావాల్సిన నిధులు ఎంత, పోలవరానికి ఖర్చు పెట్టింది ఎంత, పునరావాస నిర్వాసితులకు డబ్బులు కానివ్వండి, ప్యాకేజీ కానివ్వండి, ఆర్ఆర్ఎన్ ప్యాకేజీ కానివ్వండి, మనం ఎంత ఇవ్వాలా వాళ్ళకి రైతులకి, ఈ విధంగా చేసుకుంటూ వస్తే గత ప్రభుత్వం హేళన చేసి పోలవరాన్ని ముంచేశారండి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల కాలంలోనే రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, లబ్ధిదారులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. అలాగే చూస్తే కనుక ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి పదే ప్రతి ప్రెస్ మీట్లో ఆయన చెబుతున్న మాట. మరి నిజమేనా అది? అంత అబద్ధం అండి. గత పాలకులు రైతులకు ధాన్యం సేకరిస్తే డబ్బులు ఇవ్వలేదండి. హలో రామచంద్ర కూడా డబ్బుల కోసం తిరిగారండి. ఆ బిల్లులు మొత్తం పెండింగ్ బిల్లులు మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చినాక రైతులకు డబ్బు చెల్లించిందండి. గతంలో గోనె సంచులు కూడా ఇవ్వలేదండి. గోనె సంచులు ఇవ్వకుండా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రైతులకు ఇవ్వకుండా, ఇక్కడ మనకి నాది భీమవరం అనుకోండి, నేను భీమవరంలో వడ్లు అమ్ముకోవచ్చు. ఈ భీమవరం పోయి ఇంకో పాలకొల్లు అమ్మాలా అంటే ఈ లోపు ట్రాన్సాక్షన్ రవాణా ఖర్చులు వస్తాయండి. ఈ రవాణా ఖర్చులు మొత్తం వైసీపీ దోసేశారండి. రైతులు నానా ఇబ్బంది పెట్టి నానా హంగామా చేశారండి. గత ప్రభుత్వంలో చెల్లించిన బిల్లులు మొత్తం శుభ్రంగా రైతులు మొత్తం క్లియర్ చేశారండి. ధాన్యం బకాయిలు అంటూ లేకుండా బ్రహ్మాండంగా కొంటున్నారండి. ఇప్పుడు 16 నెలల కాలంలో చాలా ఏదైతే కనుక 16 విపత్తులు వచ్చినాయి, అది పంట నష్టం జరిగినా సరే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. నిజంగానే ఒక్క పంట నష్టానికి కూడా ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు? గతంలో విశాఖపట్నం ఉదూ తుఫాను వచ్చిందండి. ఉదూ తుఫాను వస్తే బాబు గారు నైట్ మొత్తం మానిటరింగ్ చేసుకుంటా విశాఖపట్నం ఉండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, మొత్తాన్ని అలర్ట్ చేసి ఇదిగో ఈ విధంగా వస్తున్న తుఫాను, మనం ఇట్లా రైతులని పల్ల ప్రాంతాలని మెరక తీసుకురావాలా, వాళ్ళకు పునరావాసం కల్పించాలా, తుఫాను అనేది కూడా ఆపలేడండి. మన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చేసినాడే గొప్పడండి. బాబు గారు వారం రోజుల దగ్గరుండి మొత్తం నీళ్లు కానీ, పాలు కానీ, బిస్కెట్లు కానీ మొత్తం ఏ ఇబ్బంది లేకుండా చేశాడండి. అక్కడ దాకా ఎందుకంటే మొన్న ఇక్కడ విజయవాడ దగ్గర బుడవేరు నిర్వాసితులు అండి క్రెయిన్లో వెళ్ళి వాళ్ళకి మంచిలు కానివ్వండి, పాలు కానివ్వండి, ఆహారం మొత్తం సప్లై చేశాడండి. ఇది మాటల ప్రభుత్వమే తప్పితే చేతల ప్రభుత్వం కాదనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. మరి నిజమే అనుకోవాలంటారా? నిజంగానే మాటలే చెప్తుందా ఈ కూటమి ప్రభుత్వం, చేతల్లో ఎక్కడా చూపించట్లేదంటారా? ఏమండి, పదే చేతగానే అబద్ధం ఆడతాడండి. అబద్ధాన్ని నిజం చేయాలంటాడు. అట్లాంటి మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి అండి. ఇవాళ బ్రహ్మాండంగా మరి రైతులకి మొన్న 5,000 వేసాడండి. తల్లికి వందనం, పెన్షన్లు పెంచాడండి. ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తాడండి. 3 సిలిండర్లు అండి, ఉచిత బస్సు ప్రయాణం అండి. ఇంకా చేయండి అక్కడండి మాట అన్నీ వరుసగా చేసుకుంటూ పోతుంటే పదే వాళ్ళు అబద్ధాలు ఆడుతూ నిజాలు చేయడం చూస్తున్నా కానీ ఏమి బ్రహ్మాండంగా ఉందండి ప్రభుత్వం. నేనే పేదల పక్షపాతిని, పేదల కోసమే పోరాడాను, నేను పేదలకు 2,75,000 కోట్లు పంచాను. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి సంక్షేమ పథకాలకి బటన్ నొక్కడం కూడా చేతకాటలేదు వెనకే అంటున్నారు కదండి. నిజమేనా అది? లేదండి, ఏం మంచాడండి. అమ్మఒడిస్తే 4 3 ఇచ్చేవాడండి. నీకు కరెంటు బిల్లు పెట్టి వస్తుంది, మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది, టీవీ ఉందని ఎత్తేసాడండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి అమ్మఒడి ఇచ్చేసారండి. అతను ఆ విధంగా ఒక ఇంట్లో ఒక్కడికే ఇచ్చాడండి. ఇతని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడండి. ఇంకో మాట కూడా కూర్చోండి, 15,000లో 2,000 3,000 రూపాయల
2,500 మెయింటెనెన్స్ ఖర్చుకి. జగన్మోహన్ రెడ్డి ఏం కూర్చాడండి, లోకేష్ నీ అకౌంట్లో పడ్డే డబ్బులు ఆ 2,500 ఏం చేసావు అన్నాడు. లోకేష్ ఛాలెంజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే ఏ అకౌంట్లో పడ్డాయి, ఎక్కడ పడ్డాయి నువ్వు నిరూపించు అని ఛాలెంజ్ చేశాడండి. మాటలైతే అన్నాడు కానీ ముందుకు రాలేదండి. మరి ఎందుకంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోపిడీ పెరిగిపోయింది అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ? నిజంగానే ఈ ప్రభుత్వంలో దోపిడీ పెరిగిపోయిందంటారా? గత ప్రభుత్వము భూములు దోసుకోవటం, సహజ వనరులు అంటే మనకిచ్చిన గ్రావలు కానీ, కొండలు కానీ, గవర్నమెంట్ భూములు కానీ ఇవన్నీ దోసుకున్నారండి. ఇసుక మైనింగ్ మొత్తం ఇవాళ ఈ ప్రభుత్వం ఇది మొత్తం కట్టడి చేసిందండి. వాళ్ళు చేసిన పాపాన్ని వీళ్ళు మీద చేస్తున్నారండి. మరి ఏమి లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని దోపిడీలు పెరిగిపోయినాయి, ప్రజలను దోచుకొని తింటాం తప్పితే ప్రజలకు చేస్తుంది ఏమి లేదు. ఈ కుటుంబ ప్రభుత్వం అనేది చాలా గట్టిగా జనాల్లోకి పంపించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఏమండి పదే అబద్ధాలు చెబుతాడు. ఇప్పుడు మనకి వచ్చేతలకి మన జిఎస్టీ అండి, జిఎస్టీ తగ్గించాడు. రైతులకి వ్యవసాయ పనిముట్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ జిఎస్టీ ఒక్కొక్క కుటుంబానికి వచ్చి 2,000-3,000 రూపాయల ఆదాయం జరుగుతుంది. ఇట్లాంటి ఆదాయం జరుగుతున్నప్పుడు అతను ఏందండి ఏదోటి మనం అబద్ధం ఆడాలా, డ్రైవర్ చేయాలా అనే పాటిస్తూ ఉన్నాడండి. రైతులను ఆదుకుందా నేనే తప్పితే చంద్రబాబు నాయుడు కాదు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి, నిజమేనది? ఏమండి నువ్వు ధాన్యం కొని డబ్బులు రైతులకి ధాన్యం డబ్బులు లేకపోయావే, ఒక కాలువ పొడికి లేదే, ఒక డ్యాము గేట్లు కొట్టబోతే డ్యాము గేట్లు బిగించలేదు. నువ్వు ఏందండి రైతులు ఆదుకుంది? ఏంది నువ్వు రైతులకు ఆదుకుంది? ఏమి ఉత్త పుకారు మాట్లాడి ఉత్త అబద్ధాలండి. మళ్ళీ 2029 అధికారం నాది, మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, రచ్చబండలు పెడతాను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం ఉందంటారా? మరి రచ్చబండ కాదు కదా, ఇక ఏమి అధికార ఛాన్స్ లేదండి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశాండి. గత పాలకులు పరిపాలించారు కానీ ఈ విధంగా ఒక పార్టీ పరంగా నేను మాట్లాడదండి. ఎవరు ఈ విధంగా విధ్వంసాలు చేయలేదండి. ఇప్పుడు వచ్చి కాంట్రాక్ట్ బిల్లులు పెండింగు, ఉద్యోగస్తుల జీతాల మీద పిఎఫ్ మీద లోన్లు, మద్యం మీద 30 సంవత్సరాలు లోన్ తెచ్చాడు. ఇవన్నీ ఎవరు కట్టాలండి? ఈ బాకీలు మొత్తం కట్టుకోవాలి కదా. గత ప్రభుత్వం గత పాలకులు ఎవరు ఇట్లా చేయలేదు, విధ్వంసం చేయలేదండి. మర్రి చెన్నారెడ్డి తెలుసు, నెదురుమల జనార్దన్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, మరి మన కిరణ్ కుమార్, రోసి గారు, మరి వైఎస్ రాజశేఖర గారు ఇట్లా ఈ విధంగా విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరండి. మరి తండ్రిని మరిపించే పాలన చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి నిజంగానే మరిపించారంటారా ఆయన పాలనని? ఏమండి మా నాన్న డాక్టరు, వైద్యం చేశాడు, ప్రాణాలు కాపాడాడు. నేను డాక్టర్ చదివా. డాక్టర్ చదివిన మాత్రం ఎట్టయిందండి, వాడు అంత మేధాశక్తి ఉండాలి కదా. వీడు ప్రాణాలు తీసేవాడు కొడుకు, వాళ్ళ నాన్న ప్రాణాలు తీశాడు. అట్లాంటి రాజకీయం అట్లాంటి పేరు చెప్పుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అయితే మరి ఈసారి అధికారంలోకి వస్తే 2.0 చూపిస్తాను, నా పరిపాలన మామూలుగా ఉండదు ఈసారి అంటున్నారు ఒక్కొక్కళ్ళకి. ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. కర్ణాటకలో ఒక 100 గదులు ఉంది. ఇక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈయనండి ఆయన చేసేది, ఇంకా చేసేది ఏమి లేదండి.